channel. Please subscribe to my channel, friends. 8:30 అవుతుంది టైమ్. పాండిచేరికి స్టార్ట్ అవుతున్నాం. ప్యాకింగ్ అంతా ఇప్పుడే అయింది. ఎర్లీగా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. నైట్ నిద్ర లేక ఎక్కువసేపు పడుకుంటాం. సో టిఫిన్ చేసి మళ్ళీ నేషనల్ హైవే 16 కనెక్ట్ అయిపోయాము ఫ్రెండ్స్. డైరెక్ట్ చెన్నైలో బీచ్కి వెళ్ళి ఆ బీచ్ బార్డర్ చూసుకుంటూ పాండిచేరి వెళ్ళిపోతాం. ఇప్పుడు మాకు బ్యూటిఫుల్ సీనరీ కనిపించింది. డ్రోన్గా ఎంజాయ్ చేయండి ఇప్పటి వరకు. బ్యూటిఫుల్ గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి. చాలా ప్లెయిన్ ఏరియా ఇది మొత్తం. అసలు కొండలు ఏం లేవు. జై బజరంగ్ బలి. కన్యాకుమారి 789, 1500 నుంచి 789కి వచ్చాం. హాఫ్ ద డిస్టెన్స్ వచ్చాం. ఇంకా హాఫ్ డిస్టెన్స్ వెళ్తే కన్యాకుమారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్కి వచ్చేస్తున్నాం. దగ్గరలో ఉన్నాం. అదే బార్డర్, ఆంధ్ర బార్డర్ దాటి తమిళనాడులోకి ఎంటర్ చేస్తాం. ఫస్ట్ స్టేట్ బార్డర్ బైక్ మీద దాటుతున్నాను నేనైతే. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆరంబాకం కూడా తమిళనాడు స్టేట్లోకి వస్తుంది కదా. అన్ని తమిళ అక్షరాలు వచ్చాయి. తమిళ్ బళ్ళు, తమిళ్ స్టేట్. వి హావ్ ఎంటర్డ్ ఇంటూ తమిళ్ స్టేట్. తమిళనాడులోకి వచ్చేసాము మనం. తమిళనాడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఫస్ట్ టైం మనం బండి మీద స్టేట్ బార్డర్ దాటాం కదా. చాలా ఎక్సైటింగ్ ఉంది. చెన్నై ఈజ్ వెల్కమింగ్ us విత్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ రైన్. చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అంటే చిన్నదే, చాలా చిన్నది. చిన్న డ్రాప్స్, లైక్ చిన్నది. ఇంకొన్న గ్లౌజ్లో ఉన్నాయి చేసి అంతే ఇలా పడ్డాయి. మళ్ళీ ఆగేది. ఇప్పుడు నథింగ్. సమ్వాట్ లైక్ వెల్కమింగ్ us. మదరపాకం, చెన్నై 60, మదరపాకం. ఇక్కడ అన్ని పాకం అని ఉంటాయమ్మ. ఆరంభకం కమ్తో వస్తున్నాయి. ఎక్కడైనా ఆగి వీళ్ళు తమిళ్ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతారని తెలుసుకోవాలని అందుకు. ఎలాగో ఎంటర్ అయిపోయాం కదా. అవి ఇక్కడెక్కడ తెలుగు తమిళ్ ఉంటుందేమో. కానీ ఒకసారి ఆగి ఏదో చాయ్ తాగినట్టయినా చిన్న కాన్వర్సేషన్ బిల్డప్ చేస్తే బాగుంటుంది. కొంచెం దగ్గర అవుతుంటే కన్యాకుమారికి ఇంకా ఫుల్ హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకు. ఆల్మోస్ట్ 1 year వెయిటింగ్ నాది ఇది. ఇప్పుడు ఆగస్ట్లో అనుకున్నా, మళ్ళీ వచ్చేస్తుంది ఆగస్టు. ఆల్మోస్ట్ 1 year. వెల్కమ్ టు మోడర్న్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఏంటి ఇంత పెద్దగా ఉంది? మనకి చెక్కింగ్ ఉంటుందా బైక్స్కి? నో చెకింగ్. తమిళ్కి తెలుగు స్టేట్స్కి ఇంటర్లింక్ ఇది. చెక్ చేయాల్సిన ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేసి పంపిస్తుంది. తూతుకూడి పేర్లు చదవడానికి కొంచెం కష్టంగా ఉంది. కరెక్ట్ స్పెల్ చేస్తున్నాం లేదా అనేది డౌట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాంగ్గా స్పెల్ చేసి అది వేరేలా అర్థమైంది అనుకో, వాళ్ళకి పని చేస్తున్నాం అనుకున్నట్టు అయిపోద్ది. మన బ్యాండ్ తీసేస్తారు. అందుకే జాగ్రత్తగా చదవాలి. వేరే పొలైట్గా ఉంటే మనకే మంచిది. అసలు లాంగ్వేజ్ కూడా రాదు నాకు తమిళ్. హిందీ అంటే మేనేజ్ చేస్తాం, ఇంగ్లీష్ ఓకే. ఈ తెలుగు అంటే ఆవిడకి వచ్చినా కూడా మాట్లాడరని విన్నా. ఇప్పుడు తెలుగు అప్పుడే అంకుల్ దగ్గర టీ తాగా. టీ ఎదిరిపోయింది. తెలుగు వచ్చా అంకుల్ అని అడిగితే తెలుగులోనే మాట్లాడాడు మంచిగా. అనుకున్నాం కదా తెలుగు వచ్చి ఉంటుందా లేదో మాట్లాడి చూడాలి అని చెప్పి. నాకు కొన్ని నెంబర్స్ కూడా నేర్పించాడు అంకుల్. 100 రూపాయ, 50 రూపాయ, 1000 రూపాయ, 10,000 రూపాయ ఏది చెప్పారబ్బా 10,000కి. 100 రూపాయ 1000 అంటే 1000 అంట. 100 రూపాయ అంటే 100 రూపాయలు అన్నట్టు. 100 రూపాయ అంటే మేబీ రూపీస్ అన్నట్టు అనుకుంటా. 1000 రూపాయ అంటే 1000 రూపాయలు. చిన్న నెంబర్ క్లాసులు కూడా ఇచ్చాడు అంకుల్. అంకుల్ కూడా అక్కడ సికింద్రాబాద్లో 3 years వర్క్ చేశాడంట. సో అలాగే లైట్గా టచ్ ఉంది. చెన్నై కూడా ఇప్పుడు చూడలేదు కాబట్టి అలా ఇందులోకి మాల్స్లోకి వెళ్ళంగానే జస్ట్
అలా సిటీ రైడ్ వేసి సిటీ నుంచి అప్పుడు మెరైన్ బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం. జస్ట్ చెన్నై చూద్దాం అనుకున్నా, గూగుల్ మ్యాప్స్ ఏగం సందులో తిప్పేస్తుంది. ఇంకెవరిని అడగలేం కూడా, వాళ్ళు చెప్పినా అర్థం కావట్లేదు. షార్ట్ కట్స్ తీసుకెళ్తుంది ఇది మొత్తానికి. రైట్కి జాయిన్ అవ్వాలి లైన్లో. తమిళనాడు బస్సులు. మనాలి కూడా ఉంది ఇక్కడ, డైరెక్ట్ మనాలికి వెళ్ళిపోద్దాము. నన్ను ఏడకి తీసుకెళ్ళిపోతున్నావు గూగుల్ తల్లి. చెన్నై కంటే మొత్తం చెన్నై ఎంత తిప్పేస్తున్నాము. టైం 1 o'clock అయిపోయింది, సిటీలో తిప్పుతుంది ఇంకా మమ్మల్ని గూగుల్ తల్లి. చెన్నై, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఇక్కడ నుంచి మెరీన్ బీచ్ 8 minutes చూపిస్తుంది. 4.5 kilometers అంతా అంతే. జస్ట్ హెడ్ క్వార్టర్స్ దక్షిణ భారత్ ఏరియా. డైమండ్ జూబ్లీ ఆర్చ్ సూపర్ ఉంది బీచ్. మెరీన్ బీచ్ విని ఫస్ట్ టైం వస్తున్నాం. బీచ్లోకి వెళ్ళాలని ఉంది కానీ లగేజ్ పట్టుకొని వెళ్ళడానికి అవ్వట్లేదు. ఈ బండంకులు అయితే టైర్ చైన్ కూడా కట్టుకొని వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ ఉండదేమో రా అండి అన్న హెల్ప్ చేస్తున్నాడు మాకు లగేజ్ ఇక్కడ పెట్టుకోవడానికి. స్పెట్స్ తీసుకున్నాం అన్న దగ్గర, అలాగే చూపించే స్పెట్స్ తీసుకున్నాము. లగేజ్ అన్న కూడా ఎక్కువ యూట్యూబ్లో వీడియోస్ చూస్తాడంట, అందుకే మాకు ఉంచుతాము బ్యాగేజ్. సబ్స్క్రైబ్ కూడా కొట్టుకున్నాడు. సో బాయ్ డా. ఆ బ్యాచ్ ఇప్పుడు మాకు ఫ్రెండ్స్ అయిపోయింది. అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాం కాసేపు. 15 minutes దాకా వాళ్ళతో ఫన్ అయింది. డ్రోన్ షాట్స్ కొన్ని తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. టైమ్ 4 అవుతుంది. ఏదైనా తిని బయలుదేరాలి. పాండిచ్చేరికి మహాబలిపురం మీద నుంచి వెళ్దామని చూస్తున్నాం, బీచ్ రోడ్ సైడ్. బీచ్ అయితే అవసరం, షోర్ అవసరం. ఫస్ట్ థింగ్, మనకి వైజాగ్లో ఇంత పెద్ద షోర్ ఉండదు. భీమిలీకి ఉంటుంది కానీ ఇంత పెద్దది కాదు. షోర్ ఎక్కువ ఉంది దీనికి. వివేకానంద కల్చరల్ సెంటర్, చిన్న ఫ్లైఓవర్, ఒక బస్సు కారు అన్నీ ఎంత ఇది ఖాళీ ఉంటుంది అనుకోండి. దీని మీదకి వచ్చాము, ఇదే రష్ అయిపోయింది. ఇల్లు ట్రాఫిక్ ఉంది. ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తిని స్టార్ట్ అవుతాం. 3 hours చూపిస్తుంది కరెక్ట్గా పాండిచ్చేరికి. ఎంత లేట్ నైట్ అయినా పాండిచ్చేరి వెళ్ళిపోతాం. తర్వాత ఏమైనా మిగిలిన ప్లాన్స్. 92 kilometers టు గో, 1 hour 45 minutes. ఇంకా పాండిచ్చేరికి మధ్యలో మహాబలిపురం ఒకటి చూడాలి. మహాబలిపురం అక్కడ మిస్ అవుతాం. అది ఒకసారి యాడ్ స్టాప్ పెట్టుకుంటే బెస్ట్. దాటేసామేంటి, మహాబలిపురం జస్ట్ మిస్. 8 minutes ముందుకు వచ్చాం. అంటే యాడ్ స్టాప్ పెట్టుకో చూద్దాం అనుకుని ఓపెన్ చేస్తేనే 8 minutes వరకు వచ్చింది. ఇంకా బుద్ధిలో ముందుకు వెళ్ళిపోయి ఉంటే అయిపోతుండే, మిస్ అయిపోతుండే. లక్కీ 3-4 kilometers రేడియస్లోనే చూసాం. మహాబలిపురం షోర్ టెంపుల్ అని ఉంది కదా, అక్కడికి మనం వెళ్ళాలి. ఐ థింక్ ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళలేము. మహాబలిపురం చూద్దాం అనుకుని వచ్చాం కానీ 6 o'clockకే క్లోజ్ అంట. సో డ్రోన్ వ్యూ ఎంజాయ్ చేయండి, లోపల వ్యూ చూపించలేను కానీ. సో ఇప్పుడు డైరెక్ట్ పాండిచ్చేరి, ఇంక మధ్యలో ఇంక చూడడానికి కూడా ఏం లేవు. అటుపక్క ఎక్స్ప్రెస్ హైవే ఉంది కానీ అటు వెళ్ళట్లేదు. ఎందుకంటే కోస్టల్ ఏరియాలో వెళ్ళాలని నేను ఫస్ట్ చెప్పినా కదా.
కోస్టల్లో నుంచి పోవచ్చు అని చెప్పేసి ఇలా ఈ రోడ్డు నేను ఎంచుకున్నాను. కొంచెం టైమింగ్ సెట్ అవ్వలేదు. టైమింగ్ అంటే మెరీనా బీచ్ దగ్గర కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసాం. లైట్ ఫెయిల్ అయిపోతుంది ప్రాబ్లం అది. లైట్ ఫెయిల్ చీకట్లో జర్నీ, అందులో వన్ వే. చూడండి మీదకి వచ్చేస్తున్నాడు కారు, సింగిల్ లైట్. సో ఇగో మీకు చెప్తుంటేనే డేంజర్ కళ్ళ ముందుకు వచ్చింది కదా, ఇది ప్రాబ్లమ్. నైట్ టైం వన్ వే. సో అది నాకు కొంచెం ఇలా ఉంది. ఈరోజు ఇంకా వెళ్ళి పాండిచ్చేరిలో ఎంత లేట్ అయినా వెళ్ళిపోయి పడుకుని పోతాం. ఇంక పాండిచ్చేరికి మహాబలిపురం మధ్యలో ఏమైనా స్పాట్స్ ఉంటే చూద్దాం, ఆగుదాం అనుకున్నాం, కానీ ఇంకా నో, అసలు ఇంట్రెస్ట్ లేదు. అలసిపోయాం కూడా. ఫస్ట్ మార్నింగ్ నుంచి జర్నీ చేసి రూమ్ ఏదైనా చూసుకొని వెళ్ళి 9 o'clock కల్లా రీచ్ అయిపోతాను కాబట్టి నాకు హోటల్స్ ఎత్తుక్కోవడం కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. వెళ్ళి ఫస్ట్ స్లీప్ వేసి మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్లా ఫీల్ అవుతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇంకా నా వీడియోస్ ఎవరికైనా నచ్చినాయి అంటే నేను కూడా కొంచెం ఇంకా యాక్టివ్ అవుతాను కదా. సో దట్స్ వై కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ వేరే వాళ్ళకి కనిపిస్తాయి, రీచ్ ఉంటుంది. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే. రోడ్డు కూడా చాలా బాగుంది, రెండు వైపులా చెట్లతో నిండిపోయింది. డే టైం అయితే చాలా బాగుందేమో, నైట్ టైం కొంచెం స్కేరీగా ఉంది. కానీ లేక్ అనుకుంటా ఇక్కడ. రెండు సైడ్లు బ్రిడ్జ్, సైడ్ వాటర్, సైడ్ వాటర్. లేక్ చాలా పెద్ద లేక్లా ఉంది. రివర్, పాలేరు రివర్. ఓకే, ఇక్కడే ఫ్రెండ్స్ మా రూము, పీస్ రెసిడెన్సీ. అమ్మా, కానీ పెద్ద టాస్క్ చేస్తాడు. దగ్గరికి వచ్చాకేమో రేట్ పెంచాడు. ఓయో ఆల్మోస్ట్ 900 ఎంత చూపిస్తే ఇక్కడికి వచ్చే 1200 పే చేయాలి, లేదంటే రూమ్ లేదన్న. దానికి మళ్ళీ ఎవడు తిరుగుతాడు. ఇప్పుడే పాండిచేరి నుంచి బ్యాక్ 5 kilometers. ఇదే ఫ్రెండ్స్ మన రూము. హోమ్ స్టేలా ఉంది, సూపర్. ఏసీ కూడా వేసి ఉంచాడు రెడీగా.